ముఖ్యమంత్రి ఏమో అట్లా చెప్తా ఉన్నాడు. కానీ వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు, వినోద్ లాంటి వాళ్ళు కొంతమంది మాల వాళ్ళతోని, మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమందితోని ధర్నాలను కూడా చేపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఢిల్లీ వేదికగా జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్ వేదిక కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అవి మీ దృష్టిలో కూడా ఉండొచ్చు అనుకుంటున్నాం. అంటే ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, సేమ్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నట్టుగా కనబడుతుంది కదా, ఆ విషయంలో ఏమైనా డిస్కషన్ జరిగిందా అని? అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడి వరకు చాలా స్పష్టంగా ఉన్నారు. నేను ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా ఒక డిమాండ్ పెడుతున్నది ఏమిటంటే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆగస్టు 1వ తారీఖు తీర్పు వచ్చింది, సెప్టెంబర్ ఇవాళ 2వ తారీఖు నాడు మనం ఉన్నాం, నెల రోజులైంది. ఇంకా మంత్రులతో కమిటీ వేస్తున్నాడు, మేము కలిసి కూడా దాదాపు 10 రోజులైంది. సబ్ కమిటీ వేయలేదు, వెంటనే సబ్ కమిటీ వేయాలి. ఈ సబ్ కమిటీకి సంబంధించినటువంటి నిర్ణయం ఒకటి జరిగితే చాలా చర్చలకి ఫుల్ స్టాప్ పడుతుంది. లేకపోతే లేట్ అవుతూ ఉంటుంటే ఏమవుతుందంటే అనవసరమైన చర్చలకు తావిస్తాం. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారికి మీ ఛానల్ ద్వారా వారి దృష్టికి తీసుకెళ్తూ, ఈ అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు, గ్రూప్ 2 రాబోయే ఉద్యోగాలు, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఒక్క ఉద్యోగం నష్టపోయినా మనం ఒక వర్గానికి నష్టం చేసిన వాళ్ళం అవుతాం. అన్ని వర్గాలకి మాలలు ఎంతమంది ఉంటే అన్ని ఉద్యోగాలు, మాదిగలు ఎంతమంది అంత అన్ని ఉద్యోగాలు, ఎవరి వాట వాళ్ళు పొందటం అనేది న్యాయం, సామాజిక న్యాయం. అది సామాజిక న్యాయం వెంటనే నెరవేర్చాలని, ఆలస్యం చేయొద్దని ముఖ్యమంత్రికి తెలియజేస్తూ, ఇక రెండో మీరు అడిగిన ప్రశ్నకు వస్తే, వివేక్ గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఛానల్ ద్వారా. వారు పెద్దలు, నాకన్నా వయసులో పెద్దలు. గుడిసెల వెంకటస్వామి గారికి గుడిసెలు వేపించినందుకు గుడిసెల వెంకటస్వామి అనే పేరు వచ్చింది ఆయనకి. అంటే పేద ప్రజల వైపు నిలబడి ఉన్నాడని. అంబేద్కర్ కాలేజీ పెట్టారు ఆయన, గుడిసెల వెంకటస్వామి గారు అంబేద్కర్ కాలేజీ పెట్టారు. అసలుకు అంబేద్కర్ పేరు మీద అన్ని సంవత్సరాల కింద, 50 ఏళ్ల కిందట ఒక కాలేజీ పెట్టడం అనేది చాలా అపురూపమైన విషయం. హైదరాబాద్ ఏరియాలో సెంటర్లో ఆ కాలేజీ పెడితే ఊళ్ళల్లో ఉన్నటువంటి దళిత బహుజన పిల్లలందరూ మాకు ఏ కాలేజీ ఉంది, అంబేద్కర్ కాలేజీ ఉందని వచ్చి చదువుకున్నారు. ఆయన విద్యాధ్యానం చేశారు, ఆయన పార్లమెంటేరియన్గా పనిచేశారు, చాలా పెద్ద మనిషి. ఆయన కడుపులో పుట్టినటువంటి వెంకటస్వామి గారు, ఆయన కడుపులో పుట్టిన వివేక్ గారు, వినోద్ గారు, వాళ్ళు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఇవాళ ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఓకే, ఇద్దరు ప్రజాప్రతినిధులు. చెన్నూరు నియోజకవర్గంలో 40,000 ఓట్లు మాదిగల ఓట్లు ఉన్నాయి. 40,000 ఓట్లు మాదిగలు వేయకుండానే వివేక్ గారు గెలవలేదు కదా. అట్లే బెల్లంపల్లిలో కూడా మెజార్టీ ఓట్లు మాదిగలు ఉన్నాయి. అక్కడ మాదిగలు వేయకుండానే అక్కడ వినోద్ గారు గెలవలే, ఇక్కడ వివేక్ గారు గెలవలేదు కదా. కనుక మీరు సముచితంగా ఆలోచించండి, పెద్ద మనసులుగా ఆలోచించండి. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 30 ఏళ్ళ నుంచి మన మధ్యన ఒక రకంగా మాల మాదిగల మధ్యన ఇది భావాల పరమైనటువంటి విభజన ఏర్పడి ఉంది. ఆ విభజన పోవాలంటే మీరే ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారిని కలిశారు. కలిసినప్పుడు వాటిని విఘాతం కలిగించకుండా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మేమెంత జనాభా ఉన్నారో మా లెక్కలు తీయండి, వాళ్ళు ఎంత జనాభా ఉన్నారో వాళ్ళ లెక్కలు తీయండి, లెక్కలు తీసి అందరికీ సమానంగా పంచండి అని మీరు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టి చెప్తే రేపు ఏమవుతుందంటే, మీ నియోజకవర్గాల్లో ఉన్న మాదిగలు కూడా అరే న్యాయంగా మాట్లాడుతున్నారు కదా అని రేపు మళ్ళీ మీరు ఈ 5 ఏళ్ళే కాదు కదా, నెక్స్ట్ ఎలక్షన్లు కూడా వస్తాయి కదా, మాదిగలు గుర్తుపెట్టుకుంటారు కదా. మీరు అనుకూలంగా చేస్తే గుర్తుపెట్టుకుంటారు, మీరు వ్యతిరేకంగా చేస్తే కూడా గుర్తుపెట్టుకుంటారు. అందుకోసమే లోపల కుట్రలు చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఓపెన్గా ఉండండి. దళితులకి జరుగుతున్న అన్యాయం గురించి ఉమ్మడిగా మాలమాదిగలు కలిసి కొట్టాడవలసింది చాలా ఉంది. అందుకోసమే మీరు వెళ్ళి పేపర్లో వచ్చింది ఏమిటంటే, వర్గీకరణ చేయండి కానీ మాకు అన్యాయం చేయొద్దు అని పేపర్లో వచ్చింది, వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడారని. పేపర్లో వచ్చిన మేరకే నేను అర్థం చేసుకుంటున్నా. లోపల ఏం జరిగిందనే విషయాలు కొన్ని తెలిసినా కూడా మనం మాట్లాడడం మర్యాద కాదు, సంస్కారం కాదు. అందుకోసం మీరు ఇప్పటికీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలన్నిటికీ ఫైనాన్స్ చేస్తున్నారు. ఆ ఫైనాన్స్ను మీరు వెంటనే ఆపేయండి. గతంలో గుడిసెల వెంకటస్వామి గారికి ఆ చెడ్డ పేరు వచ్చింది, నిజానికి ఆయనకు మంచి పేరు ఉండింది. ఎప్పుడైతే వర్గీకరణ తీర్పు వచ్చిందో, వర్గీకరణ చట్టం వచ్చిందో, దానికి వ్యతిరేకంగా ఆయన చక్రం తిప్పి కొంత ప్రయత్నం చేశారు. దానివలన సుప్రీంకోర్టు అది కొట్టేసిందనే ఒక అపవాదం ఉన్నది. ఆ అపవాదం మీ వీనికి రావద్దని నేను కోరుకుంటున్నా, మీ ఇద్దరు అన్నదమ్ముల వీనికి రావద్దని కోరుకుంటున్నా. అట్లే బట్టి విక్రమార్క గారు, వారంటే చాలా గౌరవం, నాకు చాలా వ్యక్తిగతంగా తెలుసు, చాలా సభల్లో ఇద్దరం కలిసి పాల్గొన్నాం. దళిత కమ్యూనిటీ నుంచి వాళ్ళ అన్న మల్లు అనంతరాములు మా అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, మా అచ్చంపేట నియోజకవర్గంలో. తర్వాత వాళ్ళ అన్న మల్లు రవి గారు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎంపీగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు వారు
డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అందరికీ సంబంధించిన వ్యక్తి. డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే అన్ని కులాలకు. కనుక మీకుండే ఒక లెగసీ, మీ కులాల్లో మీ ఇంట్లో మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఇతర కులాల మార్వాడీలు ఉన్నారు. ఒక సమ్మేళనం. ఆ సమ్మేళనం లాగానే మీరు వ్యవహరించండి. మాలలు లాగా వ్యవహరించవద్దు. నేనైనా సందర్భం వచ్చినప్పుడు నేను మాదిగా వ్యవహరించకూడదు. సామాజిక న్యాయం అన్నప్పుడు సామాజిక న్యాయం ఉండాలి. మీరు సామాజిక న్యాయం అన్నప్పుడు సామాజిక న్యాయంగానే వ్యవహరించండి. కనుక ఆ విధంగా మాల కమ్యూనిటీలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఓపెన్గా బయటికి వచ్చి మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే వెంటనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.